ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. సార్ ఇప్పుడు కొంతమందికి దంతాల చుట్టూ ఒక వైట్ కలర్ ప్లాగ్ అనేది మనం వింటూ ఉంటాం కదా! అవును. అంటే గట్టిగా ఏదో అది కూడా పన్నులాగానే ఉంటుంది. సో, అది వస్తే ఎలాగా ఏమవుతుంది మనం తీయించకుంటే? ప్లాక్ అనేదండి ఇట్స్ ఎ థిన్ ఫిల్మ్ అండి. ఫిల్మ్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్ అండ్ బ్యాక్టీరియా సరౌండింగ్ ద టూత్ స్ట్రక్చర్. అది మన నార్మల్ బ్రషింగ్‌లో మంచిగా బ్రషింగ్ టెక్నిక్ ద్వారా బ్రష్ చేసుకుంటే సర్క్యులర్ మోషన్‌లో ఇట్లా కింద పళ్ళు చిగుళ్ళ నుంచి పంటి మీదకి ఇట్లా బ్రష్ చేసుకుంటే దాన్ని రిమూవ్ చేయొచ్చు. ఓకే. అది గనుక లాంగ్ టర్మ్‌లో అట్లానే అక్యుములేట్ అయిపోయిందనుకోండి ఇంప్రాపర్ బ్రషింగ్ వల్ల. హుహు. సో, అప్పుడు కంపల్సరీ ఏంటంటే మనకి ఆ బ్లీడింగ్ గమ్స్‌ని వస్తుంటదనమాట. సో, యెస్. ఇమ్మీడియేట్ దగ్గరలో ఉన్న డెంటిస్ట్ దగ్గరికెళ్తే వాళ్ళేం జేస్తారంటే ఆ అల్ట్రాసోనిక్ క్లీనింగ్ ఇన్‌స్ట్రుమెంట్ ద్వారా అది ప్లాక్ అనేది తీసేస్తారనమాట. తీసేస్తారు. తీసేస్తే మీ గమ్స్, చిగుళ్ళు హెల్తీగుంటాయి. ఓకే. అప్పటి నుంచి మీరు రెగ్యులర్‌గా మార్నింగ్, నైట్ 2 సార్లు గాన బ్రష్ చేసుకుంటే అది మళ్ళీ రాకుండా ఉంటుందా? రాకుండా ఉంటది. ఓకే. కొంతమందేమో బ్రష్ చేస్తూ ఉంటారు. బానే బ్రష్ చేస్తూ ఉంటారు 2 పూట్ల. అయినా కూడా వాళ్ళ టీత్ యెల్లో కలర్ ఉంటుంది. ఎందుకలాగా? అంటే ఇది సెవరల్ రీజన్స్ అండి. యెల్లో కలర్ అనేది ఏంటంటే జనరల్‌గా మనము ఎక్కువ చూస్తే మనకి ఆహ్, ఫస్ట్ వాళ్ళు పుట్టి పెరిగిన ఏరియా గూడా వెరీ ఇంపార్టెంట్ అండి. పుట్టి పెరిగిన ఫస్ట్ 5 ఇయర్స్ కనుక అక్కడ వాటర్‌లో గనక ఫ్లోరైడ్ ఎక్కువుంటే, ఆ ఫ్లోరైడ్ కంటెంట్ వల్ల వాళ్ళకి పళ్ళు యెల్లోయిష్‌గా కనపడుతుంటాయి. అది మీరు ఎన్ని సార్లు క్లీన్ చేసినా యెల్లోయిష్ పోదు. అంటే దీన్ని మనం ఇంట్రిన్సిక్ స్టెయిన్ అంటాం అనమాట. అంటే పంటి ఇనామెల్ లోపల ఉన్న యెల్లో కలర్ ఇది. ఇది మనం ఎక్కువ మనకి ఇక్కడ కనుక చూస్తే మనం మెదక్ డిస్ట్రిక్ట్స్, నల్గొండ డిస్ట్రిక్ట్స్, ఓకే. అటు ఆంధ్ర సైడ్ చూస్తే ప్రకాశం డిస్ట్రిక్ట్, మన అనంతపూర్ ఇటు సైడ్ వాళ్ళకి ఎక్కువ ఈ ప్రాబ్లమ్ ఉంటదండి. సో, దాన్ని ఫ్లోరోసిస్ అంటామనమాట. ఇంకొంతమందికి రేర్‌గా మనం చూస్తే, మనకి ఎప్పుడైనా మదర్ ప్రెగ్నెంట్ క్యారింగ్ ఉన్నప్పుడు, సో, ప్రెగ్నెంట్ వుమెన్‌కి ఒక్కోసారి ఏమన్నా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు డాక్టర్స్ గనక టెట్రాసైక్లిన్ టాబ్లెట్స్ అనేది గనక ఇస్తే, ఆ టాబ్లెట్స్ వల్ల వాళ్ళకేమైద్దంటే పుట్టబోయే పిల్లలకి కూడా యెల్లోయిష్ టీత్ వస్తాయన్నమాట. దాన్ని టెట్రాసైక్లిన్ స్టెయిన్స్. ఇది కూడా ఇంట్రిన్సిక్ స్టెయిన్ అనమాట. ఈ 2 కండిషన్స్‌లో పళ్ళు యెల్లోయిష్‌గా ఉండే అవకాశం ఉంటది. మామూలుగా మనం రెగ్యులర్ ఆహార పదార్థాలు తీసుకుంటా, మనం తీసుకునే కలర్డ్ ఫుడ్ మెటీరియల్స్, లిక్విడ్స్ వల్ల ఏమైనా యెల్లోయిష్‌గా ఉంటే, అది మనం క్లీనింగ్, పాలిషింగ్ ద్వారా చేస్తే అది పోయిద్దండి అది. ఓకే. అయితే ఇప్పుడు కొంతమంది కాఫీలు, టీలు తాగుతుంటారు. వేడి వేడి కాఫీ, వేడి వేడి టీ తాగాలి అనేసేసి అది డైరెక్ట్ టీత్‌కే తగులుతుంది. సో, దీనివల్ల ఏం నష్టాలొస్తాయి? అంటే ఇమ్మీడియేట్ మనకేం ఉండదండి అదెప్పుడు. ఎందుకంటే మనం టీ తాగినా, ఏం తాగినా సరే కొంతసేపటి తర్వాత మనము గార్గిల్ అంటే పుక్కిలించి పుక్కిలించాలి. చేసేసుకుంటే అది పోయే అవకాశం ఉంటది. అట్లా కాదని మళ్ళీ మనం నైట్ ఇంటికెళ్ళిన తర్వాత కొంచెం ఒక 2, 3 మినిట్స్ మంచిగా బ్రషింగ్ చేసుకుంటే అది పోయే అవకాశం ఉంటది. రెగ్యులర్‌గా ఎవరైతే హెవీ టీస్ తీసుకుంటా, ఎవరైతే హెవీగా స్మోకింగ్ చేస్తుంటారో, యెస్. పాన్ గుట్కా తీసుకుంటూ ఉంటారో, వాళ్ళల్లో ఈ స్టెయిన్స్ అనేవి ఎక్కువుంటాయండి. సో, అది గూడా మనం ఏంటంటే, పళ్ళు, చిగుళ్ళు శుభ్రం చేసి, క్లీనింగ్ చేసి, తర్వాత మనం పాలిషింగ్ అనేది చేస్తే, అది పోయే అవకాశం ఎక్కువుంటదండి. ఓకే. అయితే కొంతమందిలో టీత్ మధ్య ఆహారం అనేది ఇరుక్కుంటుంది అన్నారు కదా! సో, వాళ్ళకి ఆల్రెడీ దాని మధ్య గ్యాప్ ఉంటుంది. సో, ఆ గ్యాప్‌లో ఇరుక్కున్నాక టూత్ పిక్స్‌తో తీస్తూ ఉంటారు. దీంతో ఎలాంటి నష్టాలొస్తాయి? ఒకవేళ గ్యాప్ ఉంటే ఎలా దాన్ని సరి చేసుకోవాలి? ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటేనండి, ఈ గ్యాప్స్ అనేది వచ్చేదేంటంటే, ఇట్స్ ఆఫ్ అగైన్ మల్టీ ఫ్యాక్టోరియల్. యంగ్ ఏజ్‌లో గ్యాప్ రావటం ఎందుకంటే, పన్ను, చిగురు మధ్యలో గనక ఏమైనా తిన్న ఆహార పదార్థాలు ఇరుక్కుపోయి, దాన్ని నెగ్లెక్ట్ చేస్తే గమ్ ఇన్ఫెక్షన్ ద్వారా ఆ ఫుడ్ మెటీరియల్ లోన బ్యాక్టీరియా తినేసేసి, ఏదైతే పళ్ళ మధ్యలో బోన్ ఉంటదో, ఆ బోన్ సపోర్ట్‌ని గనుక తినేసేస్తుంటే గ్యాప్ అనేది ఫార్మ్ అయిద్దండి. ఇదేంటంటే పెథలాజికల్ ప్రాసెస్ ఇది. సో, కానీ కొంతమంది ఎల్డర్లీ పీపుల్ ఏజ్ అడ్వాన్స్ అయ్యే కొంది ఏందంటే, పళ్ళ మధ్యలో కొంచెం కొంచెం గ్యాప్ వస్తుంటది. దాన్ని ఫిజియోలాజికల్ ప్రాసెస్ అంటాం అనమాట. వాళ్ళకి కూడా పళ్ళ మధ్యలో ఏమైనా తిన్న ఆహార పదార్థాలు ఇరుక్కుపోతూ ఉంటాయి. సో, ఇట్లా ఇరుక్కుపోయినప్పుడు ఏంటంటే, వాళ్ళు జనరల్‌గా టూత్ పిక్స్ పెట్టటము, లేకపోతే ఏదన్నా ఈ పిన్నీస్ లాంటిది, ఇట్లాంటిది పిన్ లాంటిది పెట్టి తీయాలని చూస్తుంటారనమాట. కానీ ఈ టూత్ పిక్స్ గాని, పిన్ గాని ఏంటంటే, ఇట్ విల్ డ్యామేజ్ ద గమ్స్. సో, జనరల్‌గా మనం ఏం అడ్వైస్ చేస్తామంటే, మీకట్లా ఇరుక్కుంటున్నప్పుడు ఒకసారి దగ్గరలో ఉన్న డెంటిస్ట్‌ని కలవండి. వాళ్ళిచ్చిన సలహా దాని ప్రకారం మీరు ప్రొసీడ్ అవ్వండి. జనరల్‌గా ఇంటర్ డెంటల్ బ్రషెస్ అని దొరుకుతాయండి మనకి. వాటి బెట్టి మనం ఆ క్లీనింగ్ చేసేసుకుంటే, సో, ఇట్ వోంట్ డ్యామేజ్ ద గమ్స్ అండ్ ద టీత్ రెగ్యులర్‌గా. ఆర్ మనం మార్నింగ్, నైట్ రెగ్యులర్‌గా గనక మంచిగా జాగ్రత్త బ్రష్ చేసుకుంటూ ఉంటే,
ఈ పళ్ళ మధ్య ఇరుక్కుపోయింది కూడా మనం తీసేయచ్చు. సో అప్పుడు కూడా మనం దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఎవ్రీ ఇయర్ కనుక రెగ్యులర్ చెకప్ కనుక చేయించుకుంటే మనకు అక్కడ ఏమైనా లైట్ ఫుడ్ మెటీరియల్ ఏమైనా ఇరుక్కుపోయి ఉన్నా సరే క్లీనింగ్ చేపించేసుకుంటే మన టీత్ చిగుళ్ళు మంచిగా ఆరోగ్యంగా ఉంటాయి. అండ్ మౌత్ వాష్ ఎంతవరకు అవసరం అంటారు? మౌత్ వాష్ జనరల్గా మేము అందరికీ అడ్వైస్ చేయమండి. ఎప్పుడైనా సర్జికల్ టైంలో అంటే పోస్ట్ సర్జరీ ఏమన్నా పన్ను తీసినప్పుడు జ్ఞానదంతాలు కానీ ఏదన్నా లేకపోతే ఏమైనా చిగురు సర్జరీలు చేసినప్పుడు వీల్ అడ్వైస్ ఫర్ యూజ్ ఇట్ ఫర్ మ్యాక్సిమం 1 month అండి. అది కూడా వాళ్ళు ఏమన్నా బిజీగా ఉన్నప్పుడు మామూలుగా అయితే ఏం చెప్తామంటే లూక్వామ్ సాల్ట్ వాటర్ గార్గిలింగ్ అంటాం అనమాట. అంటే ఉప్పు నీళ్ళు కొంచెం వేడి చేసి గోరువెచ్చని అవి పుక్కిలిస్తే న్యాచురల్గా ఏంటంటే వాళ్ళకి బ్యాక్టీరియా చనిపోయింది, క్లీన్గా ఉంటుంది. ఇది మేము జనరల్గా మేము చెప్పేది ఏంటంటే మార్నింగ్ నైట్ రెగ్యులర్గా చేయండి అని చెప్తాం అనమాట. సో ఎక్కడైనా ఈ ఆఫీసులకి వెళ్ళే వాళ్ళు వీళ్ళకి ఏంటంటే అంటే కష్టమైద్ది కాబట్టి సో జనరల్ మౌత్ వాష్ అనేది క్యారీ చేసుకోండి. మీరు ఏం తిన్నా సరే ఈ మౌత్ వాష్తో కొంచెం పుక్కిలించి క్లీన్గా ఉంచుకోండి. బ్యాక్టీరియా ఏం ఇన్ఫెక్షన్ కాకుండా బాగుంటుందని చెప్తాం అనమాట. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.